ప్రభు స్తోత్రములు. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణంను బట్టి ప్రభువును మిక్కిలిగా స్తుతిస్తూ ఉన్నాను. ఎంతమంది 15 కిలోమీటర్ల దూరం నుండి వచ్చారో చేయొద్దండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు. 15 కిలోమీటర్లమ్మా, వెరీ గుడ్. మీరు 20 అమ్మా, మీరు 20, వెరీ గుడ్. మిగిలిన వాళ్ళంతా కొంచెం తక్కువనే, లేదా 20 కంటే పై నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? ఎక్కడ బ్రదర్? 160 km. సరే సరే, అట్లా చూస్తే ఇంకా నేను ఇంకా 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాను. సరే, స్థానికంగా అనేక ప్రాంతాల నుంచి మీరు వచ్చినారు. ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం నందు ఆసక్తి కలిగిన దేవుని బిడ్డలను బట్టి మిక్కిలిగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం 26 మరియు 27 వచనములను చదువుకుందాం. ఎవరైనా సహోదరులో ఒకరు గట్టిగా చదివి వినిపించండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చదువమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను. అలాగే 2వ అధ్యాయం 7వ వచనం మరియు 8వ వచనం. ఓకే, చాలు చాలు చాలు. దయగల తండ్రి, కృపగల ప్రభువ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలం నుండి ఇంతవరకు కూడా మీరు మాతో నుండి నడిపించారు. శ్రేష్టమైన అద్భుతమైన పాటల ద్వారా, అలాగే ఆరాధన వర్తమానం ద్వారా, అలాగే నీ యందు విశ్వాసం ఉంచిన ఈ ప్రియబిడ్డలు ఆరాధించుట ద్వారా మీ నామాన్ని మీరు మహింపరచుకొని గొప్ప చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు. మా తండ్రి, విశాఖపట్నం గొప్ప నగరం. ఇలాంటి నగరంలో నీ ప్రియబిడ్డలను మీరు ఏర్పాటు చేసుకొని ఇక్కడున్న అనేక వందల వేలాది సంఘాల్లో ఒక సంఘముగా మాత్రమే కాకుండా ఒక జీవం గల సంఘముగా, నిన్ను ప్రేమించే సంఘముగా మీరు ఉంచుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘం ఇక్కడ ఆవిర్భవించుటకు మీరు వాడుకున్న మీ ప్రియబిడ్డల్ని బట్టి, మీ సేవకులను బట్టి బహుగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరిన వారిలో అత్యధికులు రక్షణానుభవాన్ని కలిగి ఉండి విశ్వాసుల స్థాయి నుండి శిష్యుల స్థాయికి ఎదుగుచూ నీ కొరకై జీవించాలనేటువంటి తపన కలిగిన బిడ్డల్ని బట్టి బహుగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి మేము మీ సన్నిధిలో చేరి ఉన్నాము. మీ వాక్కుల కొరకై ఆశిస్తున్నాము, ఎదురు చూస్తున్నాము. మీ స్వరం కొరకై ఆశిస్తూ ఉన్నాము. మీ స్వరాన్ని వెలికి తెచ్చే పాత్రను మీరు ఖాళీ చేసి, మరుగు చేసి, కాని మాటలను, నిష్ఫలమైన మాటల్ని తొలగించి, మీ శ్రేష్ఠ వాక్కులను మీరు అనుగ్రహించి, చేరి ఉన్న ప్రతి వ్యక్తికి మాకు అవసరమైన మీ ఆత్మీయమైనటువంటి హెచ్చరికలను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్థానికంగా మందిరములో కూర్చొని వినుచున్న వారే కాక యూట్యూబ్ ద్వారా అనేకులు నీ వాక్కులు వినుచున్నారు. వారిని కూడా మీరు సంధించండి, మీరు మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి. ఈ సమయం మాకు దీవెనకరంగా మార్చండి నాయన. ఆత్మశక్తి చేత మీరు మమ్మల్ని సంధిస్తే తప్ప మేము ఇక్కడ గడిపే సమయం మాకు దీవెనకరంగా మారదు. కనుక మీ సహాయం కొరకై అర్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడవలయనని కోరుకొనుచున్నాం. మీ సన్నిధి ప్రసన్నతను మేము అనుభవించగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు బిడ్డలందరూ ఎంతో మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా ఆత్మతో నింపబడి నిన్ను ఆరాధించారు.
అలాగే నీ బలలో కూడా పాల్పంపులు పొందుట కొరకై మమ్మలను సిద్ధపరచమని, మీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించమని, నా నోట నుండి వెలువడే వాక్కు నిష్ఫలమై నా యుద్ధకు మరలి రాదని మీరు సెలవిచ్చిన మీ వాగ్దానమును మా పక్షంగా మీరు నెరవేర్చమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే, సంఘంలో చక్కని పాటలు, అవి కూడా ఏంటంటే సందర్భయోచితమైనటువంటి పాటలు. మెసేజ్ ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని బేస్ చేసుకొని పాడబడే పాటలు. అది చాలా దీవెన సంఘానికి, విశ్వాసులకు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా కూడా దేవుని వాక్యం వెళ్తూ ఉంది చాలామందికి, రాలేని వారు. ఎందుకంటే పాటలు ఆదరిస్తాయి, పాటలు ఓదారుస్తాయి, పాటలు మాట్లాడతాయి, పాటలు మనకు శక్తిని ఇస్తాయి, మన శ్రమను మరిపింపజేస్తాయి. ఫిలిప్పి పట్టణంలో జైల్లో ఉన్నప్పుడు పౌలు శీలల్ని ఆదరించిందేంటి? పాటలే. మరి కాళ్లకు బొండ వేయబడి వారు మిగుల వేదనలో ఉన్నప్పుడు వారు డల్ అయిపోకుండా, నిరుత్సాహపడకుండా కీర్తనలు పాడుచు ప్రభువును స్తుతించినప్పుడు చెరసాల ద్వారాలు ఏమైనాయి? తెరవబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ సందర్భయోచితమైనటువంటి ఈ పాటలు మనందరికి కూడా ఎంతో మేలు. నేను ఒక పాట అడిగాను బ్రదర్ని, అది మరి బహుశా తర్వాత పాడతారేమో. నేను ఘోర పాపిని చేరివేడుచుంటిని. బ్రదర్, అది నేను ఘోర పాపిని చేరివేడుచుంటిని అనేటువంటి పాటను పాడించండి బ్రదర్ అని చెప్పాను. ఎందుకంటే చాలా పాత పాట, కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. అయితే చాలా భావయుక్తమైనటువంటి పాట. ఇప్పుడు పాడిన పాట కూడా సృష్టికి సంబంధించిన పాట. ఇప్పుడు పాడిన పాట ఏంటి? ఓ ప్రభు నీవే ధన్యుడవు అనే పాటలో కూడా సృష్టి నిర్మాణం గురించి అక్కడ వ్రాయబడింది. కనుక ఎప్పుడైతే అలాగుంటాయో, అందుకనే కాన్వకేషన్ టైంలో ఎలాగుంటుందంటే ముందే మూలవాక్యం ఇస్తారు, దాని మీదనే పాటలు వ్రాయబడి ఉంటాయి, మెసేజెస్ కూడా దాని మీదనే ఉంటాయి. అటు మెసేజ్ ఇటు పాటలు అవి సేమ్ ఒకే లైన్లో పోతుంటాయి. కనుక చక్కని పాటలను బట్టి దేవునికి స్తోత్రాలు, మంచి సంగీతాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మనము ఏం నేర్చుకున్నామంటే, దేవుడు ఒక గొప్ప నిర్మాణకుడు, గొప్ప శిల్పి. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ డిజైనర్. దేవుడు ఆయన అపురూపమైన నిర్మాణాలని చేసేవాడు. కనుక దేవుడు చేసినటువంటి అపురూపమైన నిర్మాణాల్లో కొన్నిటిని నేను మీ ముందుకు తేవాలని ఆశిస్తున్నాను. ఒకటి అయిపోయింది ఉదయకాల సమయంలో. అదేంటది? సృష్టి నిర్మాణకుడు. సృష్టి నిర్మాణకుడు. కనుక దేవుని సేవకులు స్తుతి చెల్లించేటప్పుడు చెప్పినట్లుగా సృష్టికర్తవు మాకు రక్షణకర్తవు అయితివి అని ప్రార్థించారు, ఆరాధించారు. దట్స్ రియల్లీ వెరీ మీనింగ్ఫుల్. సృష్టికర్తవు నీవు, కానీ ఏమైనావు? రక్షణకర్తమైనావు. సృష్టికర్త రక్షణకర్త కావటానికి త్రిత్వంలోని కుమారుడైన క్రీస్తును మరి ఈ లోకానికి పంపవలసి వచ్చింది. కనుక ఈ అపురూపమైనటువంటి నిర్మాణాలు అని అన్నప్పుడు, క్రియేటర్స్ గ్రాండ్ డిజైన్స్ అని అన్నప్పుడు వాటిని వేరే వాళ్ళు చేయలేరు. అది వాళ్ళు మాత్రమే చేయగలరు. కొన్ని ఉంటాయి ప్రపంచంలో, వాళ్ళు మాత్రమే చేయగలరు. కొన్ని తయారు చేయటం, మరి కొన్ని విమానాలు ఉన్నాయి, బోయింగ్ విమానాలు అంటారు. వాటిని ఫ్రాన్స్ దేశస్తులు మాత్రమే చేస్తున్నారు, అంటే బోయింగ్ కంపెనీ వాళ్ళు. వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఆ మెకానిజం, ఆ యొక్క టెక్నాలజీ అవన్నీ కూడా వారు తెలుసుకున్నారు, వాటిని నిర్మాణ విషయంలో వారు వాడుతున్నారు. అలాగే దేవుడు చేసేటువంటి కొన్నిటిని మనుషులు చేయలేరు. ఆయన చేసేవి ఎక్స్క్లూజివ్ డిజైన్స్, ఎక్స్క్లూజివ్ క్రియేషన్స్. ఆయన అలాంటి ఎక్స్క్లూజివ్ ఆర్కిటెక్ట్, ఆయన అలాంటి విశిష్టమైన శిల్పి. సో మొదటిది ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకున్నాం, సృష్టిని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవది ఏంటంటే, దేవుడు చేసిన వాటిల్లో అపురూపమైన నిర్మాణాల్లో మానవ నిర్మాణం. అది ద మేకింగ్ ఆఫ్ ఏ మ్యాన్, మేకింగ్ ఆఫ్ ఏ ఉమన్. మానవ సృష్టి అనేటువంటిది ఎంతో అపురూపమైనదని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాన్ని కూడా ఏ మెషిన్ కూడా రీప్లేస్ చేయలేదు. చేస్తే టెంపరీగా చేయొచ్చు. దేవుడు మీకు ఇచ్చినటువంటి న్యాచురల్ పండ్లు పోయినాయి అనుకోండి, పళ్ళు అరిగిపోవటమో,
పిప్పి పట్టడమో ఏదైనా జరిగిందనుకోండి, మీరు డెంటిస్ట్ దగ్గరికి పోతారు. పోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఏమనుకుంటాం, చిన్న పన్నే కదా అనుకుంటాం. బిల్లు 5,000 వేస్తారు, 10,000 వేస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్లో డెంటల్ ట్రీట్మెంట్ కూడా ఒకటి. ఈ రూట్ కెనాల్ అని కొన్నిసార్లు పళ్ళను మార్చేస్తారు. ఈ మధ్య నేను గమనించాను, ఇదివరకు స్టీల్తో తర్వాత పింగాణితో ఇలాగ వచ్చేటువంటి పళ్ళు కొత్త మెటీరియల్ వచ్చింది. కొత్త మెటీరియల్ ఎవరైనా పళ్ళను మార్పించుకున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు? వద్దులేండి, చేయొద్దండి, ఎందుకంటే పళ్ళు మార్పించుకున్నారు అందరికీ తెలుస్తుంది. సరే, అక్కడ డాక్టర్ అన్నాడు, ఇది వేస్తే 5,000, ఇది వేస్తే 10,000, ఇది వేస్తే 20,000 అంటే 20,000 ఎందుకండి అంటే ఆ జిర్కోనియం అనేటువంటి మెటీరియల్తో వేసినవి 20 ఏళ్ల గ్యారంటీ అంట. అవి నువ్వు మామూలు న్యాచురల్ టీత్ అన్నా రాలిపోతాయి కానీ అవి రాలిపోవండి అని అన్నాడు. అంటే నాకు తెలిసిన ఒక సహోదరి పళ్ళు కట్టించుకోవటానికి హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక 2-3 పళ్ళు పోతే అవి తీసేసి కట్టినారు. కట్టిన తర్వాత ఏమైందంటే మొత్తము ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది పళ్ళంతా కూడా కంప్లీట్గా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క 32 పళ్ళు ఉండేది 32 పళ్ళు తీసేసి కట్టాలి అన్నారు. 3,50,000 అయింది ఆమెకు. 32 తీసేసి కట్టారు. అవి కూడా సెట్ కావాలి, నానాకి ఇబ్బందులు పడుతుంటుంది సహోదరి. అంటే ఈ పనికిరాని పళ్ళు అంటారు చూడండి, అవి జిర్కోనియం అయితే ఒక టూత్ వచ్చేసి 20,000, 32 పళ్ళు అంటే 3 లక్షల ఇంకెంతో అవుతుంది కేవలము పళ్ళు. ఇక కళ్ళు ఎవరైనా కార్నియా ఇస్తే తప్ప పెడితే తప్ప మనకు దృష్టి రాదు, దృష్టి లేని వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా. ఇక అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయి బాడీలో, గుండె మార్పిడి మన దేశంలో ఈ మధ్య చేస్తున్నారు, కానీ సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడో డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ అని ఆయన ఎప్పుడో చేశాడు. చాలా ఎక్స్పెన్సివ్. ఇక అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ ఏంటంటే మూత్రపిండము. కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే అందుకనే బహుజాగ్రత్తగా ఉండాలి. మనుషులమైన మనం ఏం చేయాలంటే తగు మోతాదులోనే తినాలి. మటన్ తగ్గించండి. అప్పుడు ఏమవుతుంది, మటన్ కానీ బీఫ్ ప్రోడక్ట్స్ కానీ అవి తగ్గిస్తే కిడ్నీ మీద ఏం పడదు, బరువు పడదు. ఒకసారి కిడ్నీ మీద బరువు పడితే కిడ్నీ చెడిపోవటం ప్రారంభిస్తే దానికి మరల డయాలసిస్ తప్ప ఏమీ అవకాశము లేదు. మరి ఎవరైనా కిడ్నీ జబ్బులతో బాధపడుచున్నారా అని నేను అడగను, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మన పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇవి వాటిని అనుభవించే వ్యక్తికి తప్ప అవి మనం నవ్వుకోవటానికి అవసరమైనవి కాదు. అవి చాలా వేదన ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి. ఒక అమ్మాయి తిరుపతిలో నేను వెళ్ళే మందిరానికి వస్తుంది, యవన బిడ్డ, 23-24 ఇయర్స్ ఉంటాయి. 8 ఏండ్ల నుంచి వారమునకు 3 సార్లు డయాలసిస్ చేయించుకుంటుంది. 8 ఏండ్ల నుండి. ఇక్కడ ఫిస్టెక్టమీని చేస్తారు. ఇదంతా ఇంత పెద్దగా వెయ్యినంతా కూడా ఇంత లావు అయిపోయి ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా దాంట్లో పెట్టేస్తారు. కంప్లీట్ బ్లడ్ ఏమవుతుంది, ట్రాన్స్ఫ్యూజ్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ కిడ్నీ కావాలి, ఎవరైనా దానం చేస్తారు. ఆ దానం చేసినప్పుడు అది కూడా సరిపోవాలి, ఇవ్వాలి, సొంత బంధువులే ఇవ్వాలి. దానికి కొన్ని లక్షల ఖర్చు అవుతుంది. ఒక సహోదరుడు, నాకు తెలిసిన సహోదరుడు, ప్రభునందు మంచి సాక్ష్యం గల వ్యక్తి, సేవ చేస్తున్నాడు. 21 సంవత్సరాలైంది తిరుపతిలో ఉన్నాడు ఆయన. 21 సంవత్సరాల నుంచి ఎవ్రీ వీక్ 3 times డయాలసిస్ చేసుకుంటాడు. అంటే ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఒక్కసారి మన శరీరం గనక ఒక జబ్బుకు, అనారోగ్యానికి గురి అయితే దాన్ని బాగు చేసుకోవటానికి మనం ఎంత కష్టపడాలనో, ఎంత కష్టపడినా కూడా ఒరిజినాలిటీ రాదు. ఈ కరోనా టైంలో ఇటలీ దేశంలో ఒక మహా ధనవంతుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఆయనకు బిల్లు వేశారంట, లక్షలలో, కోట్లలో. కరోనా టైంలో చాలా వైద్యశాలలు కోట్లు సంపాదించుకున్నాయి. ఈయనకు కూడా కొన్ని లక్షలలో, కోట్లలో బిల్లు వేస్తే ఎందుకు అని అడిగాడంట ఆయన. ఎందుకంటే మిమ్మల్ని ఇన్ని రోజులు మేము
వెంటిలేటర్ మీద పెట్టినాము అని. వెంటిలేటర్ మీద పెడితే ఏమవుతుంది అంటే మీరు చావకుండా ఆక్సిజన్ సప్లై చేస్తూ వచ్చినాం కాబట్టి, అంటే 10 రోజుల ఆక్సిజన్కి 10 లక్షలు అవుతుందా? అట్లా అని లెక్కేసుకుంటే నేను ఇప్పుడు 50 ఏళ్ళు బ్రతికాను, దినానికి నేను పీల్చిన గాలి ఎంత, ఆక్సిజన్ అంతా, ఈ 50 ఏళ్ళలో నేను కట్టవలసిన డబ్బు ఎంత అవుతుంది, నిజంగా దేవుడు నాకంత ఉచితంగా ఇచ్చినాడని ఆశ్చర్యపోయి ఏడ్చినాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చేత మనమందరము అనారోగ్యత లేకుండా హాయిగా ఒకవేళ జీవిస్తూ ఉంటే అది కేవలం ప్రభువు కృప. ఆయన్ని మనము ప్రతిరోజు స్తుతించాలి, ప్రతి క్షణము స్తుతించాలి. ఏ క్షణములు ఏమవుతుందో మనకు తెలియదు, ఎక్కడి నుంచి అనారోగ్యత వస్తుందో తెలియదు. దేవుడు నిర్మించినటువంటి యొక్క శరీరము ఎంత విచిత్రమైనదంటే, ఆరోగ్యంగా ఉంటే 100 కేజీల బియ్యం బస్తాను అలా ఎత్తి విసిరి పడేస్తారు. కొంచెము నలత వచ్చిందనుకోండి శరీరంలో, చిన్న బ్యాగ్ కూడా ఎత్తలేరు. అదే ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు 12వ అధ్యాయంలో బహు అద్భుతంగా వర్ణించినాడు కదా. అసలు నీళ్లు చేదేటువంటి ఆ తాడు తెగిపోవటము, అవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మానవుని యొక్క శరీరం ఎలాగ విచిత్రమైన రీతిగా అవసాన దశకు చేరుకుంటుంది అని మనం చూస్తున్నాం. కానీ కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనలో, చూడండి 139వ కీర్తన, అద్భుతమైన విషయాలు అక్కడ వ్రాయబడినాయి. 13వ వచనం నుండి. అమ్మ సహోదరులు కానీ ఎవరైనా చదవచ్చు, గట్టిగా చదివే వాళ్ళు చదవండి. నాకు అట్లా ఓన్లీ బ్రదర్సే చదవాలనేది ఏం లేదు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నా దినములన్నీ నీ గ్రంథంలో, అక్కడ కింద ఫుట్ నోట్స్లో ఉండే మాట చదవండి. ఫుట్ నోట్స్. ఒక్కటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా. అది ఎవరైనా దేవుని కృపచేత మన కుమార్తెలో యవన బిడ్డలు గర్భం ధరిస్తే తల్లి కానీ ఇంట్లో ఉండే పెద్ద స్త్రీ ఏం చేస్తుందంటే నెలకు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర తీసుకుపోయి స్కానింగ్ చేపిస్తుంటారు. ఈ స్కానింగ్లో ఏంటంటే శిశువు ఎలాగా అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటిది కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని స్కానింగ్. ఎలాంటి స్కానింగ్ ఇది? మంత్లీ వన్సా స్కానింగ్ దేవుడు చేసేది, దినము స్కానింగ్. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దినదినము స్కానింగ్. ఎవరు? గైనకాలజిస్ట్ చేసే స్కానింగ్ కాదు. ఎవరు చేసే స్కానింగ్? దేవుడు చేస్తున్నాడు. ఎందుకు స్కానింగ్ చేస్తారు? స్కానింగ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని కనుక్కుంటారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు కొన్నిసార్లు తల ఇలాగా పైకి పెరిగిపోయింది, ఈ శిశువును అబార్ట్ చేయాలి, లేకుంటే అవయవ లోపం ఉంది అబార్ట్ చేయాలి, లేకుంటే బ్లడ్ సరిగా ట్రాన్స్మిట్ కావటం లేదు, ఇలా కొన్ని లోపాలన్నీ వాళ్ళు సవరించుకుంటూ వస్తారు ఆ 9 monthsలో. అది ఎప్పుడు? నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అలాగా. అయితే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నన్ను సృష్టించిన మన సృష్టికర్త, మనము తల్లి గర్భములో ఉండగానే దినము అవయవాలు ఇంకా నిరూపించబడక మునుపే, అది గర్భస్థ శిశువు యొక్క స్కానింగ్ ఫోటో మనం చూస్తే ప్రారంభ దశలో ఓన్లీ తల మాత్రమే ఉంటుంది. ఆ తలకు చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు ఉంటాయి. రాను తల చిన్నగా కాళ్ళు పెద్దగా అయిపోతాయి కదా. అప్పుడు శిశువు ఈ లోకంలో జన్మించినప్పుడు చూచిన వారందరూ కూడా అబ్బా అంతా అన్నలాగా ఉన్నాడని కొంతమంది, లేదు అక్కలాగా ఉన్నాడని కొంతమంది. ఒకవేళ అక్కని అడిగితే అమ్మ ఎట్లున్నాడు శిశువు అంటే నాకు తెలియదన్నా మీరే చూసి చెప్పాలని వాళ్ళు. ఇవన్నీ కూడా లోపల ప్లానింగ్, ఈ డిజైనింగ్, ఈ యొక్క స్కల్ప్చర్, ఈ యొక్క శిల్ప నైపుణ్యం అంతా కూడా ఎవరు చేస్తున్నారు?
దేవుడు చేస్తున్నాడు. నీవు నన్ను కలగచేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. కొన్నిసార్లు శిశువులు అంత ఆరోగ్యంగా చక్కగా తెల్లగా తండ్రిలాగా తల్లిలాగా చూచిన వెంటనే ముద్దుగా పుడతారు. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళు ఏమవుతారంటే ఎంఆర్ చిల్డ్రన్ అంటారు. ఎంఆర్ చిల్డ్రన్ అంటే మెంటల్లీ రిటార్డెడ్. తెలియదు తల్లికి తండ్రికి. స్లోగా వాళ్ళు పెరిగే కొద్దీ కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు అలాగా వాళ్ళు పెరుగుదల ఉండదు. పెరుగుదల ఉంటుంది, మానసిక వికాసం ఉండదు. నాకు తెలిసిన ఒక ఆంటీ గారు, ఆమెకు చివరి సంతానముగా ఒక మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ పుట్టాడు. 25 సంవత్సరాలు ఆమె కుమారుణ్ణి ఇట్లా చంకలో పెట్టుకొని మోసింది. 25 ఇయర్స్. మామూలుగా ఎంతకాలం అమ్మ బిడ్డను మనం ఎత్తుకొని తిరిగేది? కొంతమంది పిల్లలు ఎంతకాలం ఎత్తుకున్నా వాళ్ళకి ఇష్టమే, మనకు కష్టం. అందుకని ఏం చేస్తారంటే తల్లులు మెల్లగా దించి అరుస్తారు, ఇంక పో నడు అంటారు. అది పిల్లలు ఏంటంటే అమ్మమ్మ అంటే లేదు నడు నడిస్తే కొంచెం వాళ్ళకు అలవాటు అవుతుందని. 25 ఏండ్ల యవనస్తుని ఒక తల్లి చంకన వేసుకొని తిరగడం అంటే ఎంత కష్టం. కానీ అక్కడ ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు, గైనకాలజిస్ట్ చెప్పలేదు ఈ విధంగా ఈ బిడ్డ ఎంఆర్ చైల్డ్ అవుతుంది అని చెప్పలేదు. పెరిగినాడు, పెద్దగా అయినాడు, ఇంతెత్తు నిలబెడితే ఇంతెత్తు అవుతాడు. కానీ పాపం హీ కాంట్ వాక్. ఎప్పుడు బెడ్ రిడన్గా ఉంటాడు. తల్లి తినిపిస్తూ ఉండాలి, తల్లి చంకన వేసుకొని తిరగాలి. ఆ బిడ్డ జీవించినంత కాలము ఆమె బహువేదనను అనుభవించింది. అంటే ఒక బిడ్డను దేవుడు నిర్మాణం చేసేటప్పుడు ఆ బిడ్డ ఈ లోకంలోనికి వచ్చేంత వరకు కూడా అనుదినము ఆయన దృష్టి ఆ బిడ్డ మీద ఉండి అవయవాలన్నీ కూడా ఆయన చూస్తూ వాటి ఫార్మేషన్ చూస్తూ, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే క్రియేషన్ అండ్ ఫార్మేషన్ అని ఉంది. అంటే రూపించబట్టం ఏ అవయవం ఎలాగ ఉండాలి అని దేవుడు నిర్మాణం చేసి, ఈ నిర్మాణం కూడా బహు విశేషమైనది కదా. మరి తండ్రి పొడుగుంటాడు, తల్లి పొట్టిగా ఉంటుంది. ఓకే, కుమారుడు ఎట్లుంటాడు? పొడుగుగా పుడతాడు. కొన్నిసార్లు అదే కుమారులు పొట్టిగా పుడతారు. పొట్టిగా పుడితే ఏమంటారంటే వీనికంతా వాళ్ళమ్మ పోలిక వచ్చిందంటారు, తండ్రి పోలిక రాలే. అంటే అక్కడ జీన్స్ పనిచేస్తున్నాయి, జెనెటిక్స్ పనిచేస్తున్నాయి, జన్యుశాస్త్రం పనిచేస్తుంది. అంటే దేవుడు నిర్ణయిస్తున్నాడు వీడు ఇలాగ ఉండాలి, ఈ అమ్మాయి ఇలాగ ఉండాలి, ఈ అబ్బాయి ఇలాగ ఉండాలి. మనము పెరిగి పెద్దగా అయినప్పుడు దావీదు భక్తునికి ఒక ఆలోచన వచ్చింది. దేవా, నీవు నన్ను ఎలాగా సృజించావు? ఆయన మనల్ని ఎలాగా సృజించాడు? నేల మంటితో సృజించినాడు, మరి మాటతో సృష్టిని సృజించాడు, చేతులతో ఏం చేశాడు? మనుషుని సృజించినాడు. మనుషుని కూడా సృజించినాడు. కానీ ఏంటంటే అక్కడ ఆయన చేతులు పెట్టాడు, చేతులతో చేశాడు నిర్మాణం. నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మన కంపోజిషన్ ఎట్లా ఉంది అంటే 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆత్మ, రెండవది వచ్చేసి మనసు ప్రాణము, మూడవది వచ్చేసి శరీరం. ఆత్మ ప్రాణ దేహం అని మనకు పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతిదానికి మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మిగిలిన జీవులకు మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏం లేదమ్మా, మిగిలిన జీవులకు ఏం లేదు, ఆత్మ లేదు. నువ్వు ఎంతన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించు, అవి వినవు, ఏం చేయవు, తల ఊపవు. ఒక మనిషికి మాత్రమే ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఆత్మ ద్వారా మనము నడిపించబడుచు ఉన్నాం. అయితే ఈ అపురూపమైనటువంటి నిర్మాణాన్ని మనం చూసినప్పుడు, ఈ అద్భుతమైన నిర్మాణాన్ని మనం చూసినప్పుడు మనలో ఎవరి రూపం ఉంది అని మనం గుర్తించాలి అంటే దేవుని రూపము ఉన్నది. మనము మన పోలిక చొప్పున నరుని చేయదు. మన పోలిక. ఏ మనుషుడు ఇంకా జన్మించనప్పుడు, ఏ మనుషుడు ఇంకా పుట్టనప్పుడు ఆ టైంలో దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మన పోలిక చొప్పున అంటాడు. అక్కడ త్రిత్వం ఉన్నది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. అది ఇది ఎవరికైనా కానీ త్రిత్వాన్ని ఒప్పుకొనని ఏ వ్యక్తికైనా అతడు అంగీకరించాల్సిందే ఈ వాక్యాన్ని నమ్మితే.
మనకు ఆధారం ఏంటంటే బైబిలే మనకు ఆధారం. ఇది ఎప్పుడు గమనించండి. మనం ఏ ఆర్గ్యుమెంట్లో కూడా నెగ్గలేం లోక సంబంధమైన ఆర్గ్యుమెంట్లో. ఎందుకంటే ఒక ముస్లిం పండితుడు ఉన్నాడు, డాక్టర్. ఆయన అంత అద్భుతంగా వాదిస్తాడు, బైబిల్ని ఇట్లా నీళ్లు తాగినట్టు చెప్పేస్తాడు. కొంతమంది హైందవ పండితులు ఉన్నారు, బైబిల్ని అంత అనర్గళంగా చెప్తారు. కానీ ఏంటంటే వాళ్ళ గ్రంథాలతో పోల్చి చూసి చెప్పడానికి వీలు కాదు. మనకు ప్రామాణికం ఏమిటంటే బైబిలే. అందుకని అంటాడు, ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు 26వ వచనంలో, 1:26లో, మన పోలిక చొప్పున నరుని చేయదు. నరుని చేసినాడు. ఇంత అంటే మన పోలిక అంటే ఆయన 5.5 ఉన్నాడా దేవుడు, 6 ఉన్నాడా, 10 ఉన్నాడా? అది కాదు అర్థం. ఆయన యొక్క ఇమేజ్, ఆయన యొక్క రూపము మనలోకి ఆయన ప్రవేశపెడుతూ ఉన్నాడు. అయితే అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే సృష్టికి మనకేంటంటే జీవాత్మను మన లోపలికి పంపించినాడు. ఎప్పుడైతే ఈ జీవాత్మ కనెక్టెడ్ విత్ ఫిజికల్ బాడీ, దేహము, ఈ మధ్యలో ఏంటంటే ఈ రెండింటి కనెక్షన్ ఏంటంటే ప్రాణం. అది ప్రాణం పోయింది అనగానే మనిషి అచేతనుడు అయిపోతాడు కదా, కదలిక లేనివాడు అయిపోతాడు. అద్భుతమైనటువంటి ఆ యొక్క వ్యక్తి అలాగా అయిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నీవు నీ జీవితంలో ఆలోచించావా, దేవా ఎంత అద్భుతంగా నీవు నన్ను నిర్మించావు, ఎంత అద్భుతంగా మానవుడైన నన్ను నీవు నిర్మించావు. ఆయన జ్ఞానము చేత ఆయన నిర్మించినప్పుడు రీప్లేస్ చేయటానికి ఆర్టిఫిషియల్గా కృత్రిమమైనటువంటి వస్తువుల చేత రీప్లేస్ చేయటానికి వీలు లేని విధంగా ఆయన మనలను నిర్మించినాడు. చిన్నదండి, ఇంత ఉంటుంది కిడ్నీ. మామూలుగా ఏమంటారంటే పిడికలంత ఉంటుంది అని అంటారు, చిక్కుడుగా గింజ ఆకారంలో ఉంటుంది అని అంటారు కదా. మరి 80 ఏండ్లు 90 ఏండ్లు మనం తాగిన ప్రతి ద్రవ పదార్థాన్ని, ప్రతి జలమును ఏం చేస్తూ ఉంది, ఫిల్టర్ చేసి పంపించేస్తుంది. ఎంత సున్నితమైనది, ఎంత గొప్ప పని చేస్తుంది. ఇదే పని మిషన్ చేయటానికి, డయాలసిస్ మిషన్ చేయటానికి, అంత పెద్ద మిషన్లోకి బ్లడ్ అంతా వెళ్ళి రీసర్క్యులేట్ అయ్యి క్లీన్ అయ్యి బయటకు రావటానికి ఎంత కష్టమైన విషయం. దాన్ని దేవుడు అతి సులభంగా ఆ కిడ్నీని పెట్టినాడు. మహా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆకస్మికంగా ఈ లోకాన్ని వదలటానికి అతి చిన్న రీజన్ ఉంటుంది. దేహాన్ని పెంచి 6 ప్యాక్ 8 ప్యాక్ అని ఆనందపడేటువంటి అనేక మంది యవనస్తులు 30 ఏండ్లు 32 ఏండ్లు 35 ఏండ్లు అంతలోనే ప్రాణాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు అంటే ఆ దేవుడు నిర్మించినటువంటి ఆ దేహములో ఎక్కడో ఒక చిన్న లోపము, అతిపెద్ద లోపం అవసరం లేదు, చిన్న లోపం. ఇప్పుడు ఈ అటాక్స్ అన్నీ ఎట్లా వస్తున్నాయి, హార్ట్ అటాక్స్, ఎక్కడో బ్లడ్ క్లాట్ అయిపోతుంది అంతే. ఆ క్లాట్ దెబ్బకు మనిషికి గుండెకు రక్త సరఫరా జరగదు. ఎప్పుడైనా నీవు ఆలోచన చేసినావు, ప్రభువా నన్ను ఎంత అద్భుతంగా నీవు సృజించావు నాయన. అయితే ఇక్కడ ఏంటంటే ఇది వరకు చెప్పినట్లుగా దేవుడు ఏది చేస్తే దాన్ని బ్రష్ పట్టించడం సాతాను యొక్క పని. దేవుడు ఆయన రూపంలో చేసుకుంటే మనిషిని, సాతానుడు వచ్చి దేవుని రూపంలో నుంచి మనిషిని తొలగించేసి అపవాది యొక్క సంబంధమైన రూపంలోనికి మనిషిని మార్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని రూపంలో ఉన్నావు అంటే నువ్వు ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. దేవా నన్ను నీ రూపంలో చేసుకున్నావు, నీ కొరకు నన్ను జీవింపజేస్తూ ఉన్నావు. ఈ రూపాన్ని, ఈ నిర్మాణాన్ని లోకంలో ఏ వ్యక్తి చేయలేని విధముగా నీవు నన్ను చేశావు కనుక నీకు స్తుతులు అని నీవు ఎప్పుడైనా ప్రభువును మరి గణపరిచావా, ప్రభువును స్తుతించావా? ఇది రెండవది. మనము మూడవ అంశంలోకి వెళ్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29 నుండి చదవండి గట్టిగా. ఎఫెసీ 5:29.
ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఆదికాండము 2వ అధ్యాయం. దేవుని యొక్క అపురూపమైన నిర్మాణాల్లో 3వది మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. సో మనం విన్నటువంటి మొదటి నిర్మాణము సృష్టి, 2వ నిర్మాణం మానవ నిర్మాణము. ఈ రెండు కూడా దృశ్యమైనవి, గుర్తుపెట్టుకోండి. విజిబుల్, వీ కెన్ సీ దెమ్, వీ కెన్ వాచ్ దెమ్, వీ నో దెమ్, వీ స్టడీ దెమ్, వీ కెన్ మేక్ రీసెర్చ్ ఆన్ దెమ్. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క 3వ నిర్మాణం ఏమిటి అంటే కుటుంబం. దేవుడు చేసిన అపురూపమైన నిర్మాణాల్లో కుటుంబం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఇన్విజిబుల్, కనపడదు. తర్వాత ఎఫెసీ పత్రికలో చదివిన రీతిగా ఇది మర్మము, మిస్టరీ అని వ్రాయబడినది. సో మొదటిది కనపడే సృష్టిని సాతానుడు పాడు చేశాడు. 2వదేంటి? మానవ నిర్మాణం, మనుషుణ్ణి పాడు చేసినాడు. ఇంకా మనుషుల లోపలంతా కూడా వాడిని నష్టపరిచి ఆదాం నుంచి భ్రష్టు పట్టించేశాడు. మార్కు 7:21 ప్రకారం లోపల నుండి, అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, అవన్నీ ఒక పెద్ద లిస్ట్ ఉంది అక్కడ, అవన్నీ వస్తాయి. కనుక మనుషుడు భ్రష్టు అయిపోయినాడు, దేవుని దురష్టు అయిపోయినాడు. సృష్టికర్తను మనం ఇంతకుముందే చూసుకున్నాం, సృష్టికర్తను వదలి సృష్టమును పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు అక్కడి వరకు ఆగిపోదాం. నెక్స్ట్ వచ్చేసి 3rd ఏంటంటే కుటుంబము, ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ నంబర్ 1 డిజైన్ బై గాడ్ విచ్ ఈజ్ ఏ మిస్టరీ. కుటుంబం అనేటువంటిది దేవుడు చేసినటువంటి నిర్మాణాల్లో మొదటిది మర్మముతో కూడుకున్నది. దీన్ని అర్థం చేసుకోవటానికి ఎవరికి కూడా ఈజీ కాదు. మీరు వివాహమైన చాలా అనుభవం ఉన్న వ్యక్తులను అడగండి, అంకుల్ మీరు ఇంత పీస్ఫుల్గా ఎలా ఉండగలిగినారు అంటే అవన్నీ రహస్యాలు చెప్పలేరు. మర్మం అది. ఇంత పీస్ఫుల్గా మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఆంటీ, మీరు ఇంత అసలు మేము చూస్తున్నాం గత 30 ఏళ్ళ నుంచి, మీరు ఎట్లా అంటే అది ఆయన కూడా అంకుల్ ఏమని చెప్తాడంటే అది మర్మం అని చెప్తాడు. మర్మం అంటే ఈయనన్నా తగ్గి ఉండాలా, ఆమెన్నా తగ్గి ఉండాలా, అవన్నీ చెప్పుకునేవి కాదు. అయితే ఈ యూనియన్ ఉంది చూడండి, ద వే ద గాడ్ హ్యాస్ బ్రాట్ 2 people టుగెదర్. ఇద్దరు, ఎవరో ఒక తెలియని యువతి, ఎవరో ఒక తెలియని అబ్బాయిని వివాహము చేసుకుంటారు. మీ ఊరు కానీ వాళ్ళను, మీ జిల్లా కానీ వాళ్ళను, మీ రాష్ట్రం కానీ వాళ్ళను ఎవరన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? దే డోంట్ బిలాంగ్ టు మై ప్లేస్, మై డిస్ట్రిక్ట్. ఒకవేళ జిల్లా అంటే కొన్నిసార్లు పొరుగున ఉన్న జిల్లా వాళ్ళని చేసుకుంటుంటారు. మా ఇంట్లో 5 మంది కోడళ్ళు ఉన్నారు. 2 తెలుగు వాళ్ళు, ఒకరు మణిపురి, ఒకరు నాగా, ఒకరు తమిళియన్. ఇంకా ఏమో వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటుంటారు, మనకు తెలియదు. అంతా మనం బాబెల్లాగా. అయితే అందరూ ప్రభువుని నమ్మిన బిడ్డలు, అందరూ సేవలో ఉన్నారు కాబట్టి మనకు ఒక లాంగ్వేజ్ ఉంది, ఇది పరలోక భాష ఉంది కాబట్టి అవి మాట్లాడుకుంటుంటారు. కానీ అంత మనము మాట్లాడినట్టు లబలబా మాట్లాడలేరు వాళ్ళు, తెలుగు కదా. అంటే ఎక్కడి వాళ్ళని ఎక్కడి నుంచి దేవుడు కనెక్ట్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా ఈ వివాహాలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు, ఇవన్నీ కూడా మర్మం. కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే బిల్లీ గ్రహం గారు చెప్పినట్లుగా ఏ ఫ్యామిలీ ఈజ్ ఏ రెప్లికా ఆఫ్ హెవెన్ అని అన్నాడు ఆయన. పరలోక రాజ్యం యొక్క చిన్న ప్రతిబింబమే కుటుంబం. అంటే పరలోకం ఎట్లుంటుంది అంటే ఈ క్రైస్తవ కుటుంబాన్ని, దేవుడు చేసిన కుటుంబాన్ని చూస్తే ఉంటుంది అని. అందుకని మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో, తర్వాత కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు వివాహం చేసుకున్నవాడు కాదు. పౌలు భక్తుడు బ్యాచిలర్, అవివాహితుడు.
కానీ కుటుంబాల గురించి, వివాహాల గురించి ఎంత అద్భుతంగా వ్రాసాడంటే అంత అద్భుతంగా వ్రాసాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై. కనుక పెళ్ళిళ్ళప్పుడు ఏం చెప్తారు? వాగ్దానం చేయిస్తారు. ఏమని వాగ్దానం చేయిస్తారు? నీవు నీ జీవితకాలం మటుకు ఈయనను ప్రేమింతువా అంటే ప్రేమింతును అని. అక్కడ పాస్టర్ కొంచెం తెలివైన వాడైతే సౌండ్ పెంచండి అయ్యా వినపట్టంలా అంటాడు. ప్రేమింతువా ప్రేమింతును, విధేయురాలవై ఉందో అంటే విధేయురాలవై ఉందును, ఇట్లా అంతా. ఎందుకంటే అక్కడ మనకు 2 minutes కళ్ళు పూసుకుంటూ అయిపోతుంది. ఏమన్నా చెప్పని తర్వాత మనకు ఎట్లా మన ఐడియా ఎట్లుంటుందో ఆ విధంగా మనం జీవించవచ్చు. ఇది కొంత ఫ్రేమ్ చేసినారు. ఇంకా కొన్ని హెబ్రోన్ సంఘాల్లో ప్రామిస్ ఇంకా సుదీర్ఘంగా ఉంటుంది. మామూలు వీళ్ళు నామకార్థ సంఘాల్లో వాళ్ళు క్లుప్తంగా పెట్టినారు. హెబ్రోన్ సంఘాల్లో అయితే కిందనే కూర్చోవాలా, సిరిచాపల మీద మోకరించాలా, కుర్చీలు ఉండవు. పెళ్లి కూతురైనా సరే అదే బట్టలు తట్లే వాళ్ళు ఉండాలా, సూట్ వేసుకొని కూడా బాయ్ అక్కడ అట్లాగా ఉంటాడు. అందుకని అందరు గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య అందరు కూడా ఏం చేస్తున్నారంటే విశ్వాసులు కూడా ఫంక్షన్ హాల్స్లో పెళ్ళి చేసుకుంటున్నారు హ్యాపీగా. దైవ సేవకుడు అడుగుతాడు, అక్కడ ఏం చెప్తాడంటే నా జీవితకాలం అంతా నా ఆస్తిపాస్తులు అవి కూడా పలికిస్తారు, నా జీతము, అస్సలు ప్రాబ్లం వచ్చేది అక్కడే. సగభాగం ఇచ్చి అదే ఆ సగం ఎవరికి ఇస్తారు? కనుక ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడైతే ప్రాక్టికల్గా లైఫ్ వచ్చేస్తుందో అప్పుడు ప్రాబ్లం వచ్చేస్తుంది, అర్థం చేసుకునే తగ్గిపోతుంది, అహం పెరుగుతుంది, ప్రేమలేనితనం పెరుగుతుంది. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు భ్రష్టు పట్టడానికి కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి వాక్యం బాగా తెలియటమే మెయిన్ రీజన్. అది వాక్యం తెలియకపోయింటే అందుకని అన్యులు చూడండి. అసలు నాకు ఒక కుటుంబం తెలుసు, అన్యులు. ఎవ్రీడే ఉదయం కాగానే భార్య భర్తను చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతుందండి, కాళ్ళు కడుగుతుంది. రియల్గా ఆశ్చర్యం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అట్లా కాళ్ళు కడిగే సహోదరి? కొద్దిగా కాళ్ళు వస్తున్నాయమ్మా, కొంచెం అది మూవ్ కానీ ఏదన్నా వేసి రుద్దామంటే కాళ్ళు పట్టుకుని కిందికి లాగొచ్చేమో కానీ లిటరల్గా చెప్తున్నా, కాళ్ళు కడుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు భర్త అంటే ఎవరంట? వాళ్ళు పతిదేవ్ అంటారు. అంటే పతి ఏమిటి? దేవుడు వాళ్ళకి. అదే క్రైస్తవ సహోదరులను అడుగుదాం వాళ్ళు వెంటనే గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అంటారు. అంటే పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, స్కితైనుడని లేదు, అందరూ ఆయన దృష్టిలో సమానమే అని. ఎవరన్నా చెప్పింది అట్లా లోబడాలని? అసలు ఫస్ట్ ఆయన్ని ప్రేమించమని చెప్పండి అంటారు. అంత వాక్యమే. ఈ వాక్యం దెబ్బకేమవుతుందంటే కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి. ఇక్కడ కాముకుంటారు, ఇంటికి పోయిన తర్వాత పెద్ద ఫైటింగ్స్ జరుగుతాయి. కారణం ఏమిటి అంటే మాకన్నీ తెలుసు, నీకెంత తెలుసో మాకంత తెలుసు. ఇంకోటి, క్రైస్తవ కుటుంబాలు ఎక్కువగా భ్రష్టు పట్టడానికి కారణం ఏంటంటే బోత్ ఆర్ ఎంప్లాయీస్. అది కూడా ఒక పెద్ద నష్టదాయకం. ఒకవేళ పిల్లల్ని కానీ ఇంట్లో చూసుకుంటూ హౌస్ వైఫ్ ఏమంటారు? హౌస్ వైఫ్, హోమ్ మినిస్టర్. అబ్బా బ్రదర్ అద్భుతంగా చెప్పినాడు, హోమ్ మినిస్టర్. కరెక్ట్. సిస్టర్ వచ్చినా నా బ్రదర్ ఇక్కడికి, అది సంగతి. ఇప్పుడంటే చెప్పినారు, మళ్ళీ ఎక్కడన్నా అనేరు. ఎందుకంటే మళ్ళీ లైవ్ పోతుంది, అది కూడా ఉంది. వాళ్ళు రివ్యూ చేసినారంటే ఇంతే కదా సంగతులు. అయితే అది కరెక్టే. ఏమంటే బ్రదర్ ఓపెన్ అప్ అయినాడు అంతేగాని ప్రతి పురుషుని పరిస్థితి అదే. వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్స్గా ఉండాల్సిందే, వాళ్ళు హోమ్ మినిస్టర్స్గా ఉండాల్సిందే. అయితే విధేయత దగ్గరకు వచ్చేసేవరకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. క్రైస్తవ కుటుంబాలు భ్రష్టు పట్టడానికి కారణం ఇదే. ఏమిటంటే నాకు అన్నీ తెలుసు, నేను జాబ్ చేస్తున్నా, నాకు శాలరీ వస్తుంది, నీకంటే నాకు శాలరీ ఎక్కువ వస్తుంది కదా. మామూలుగా పురుషులు పాపం వాళ్ళు ఎక్కువ శాలరీ ఉండాలి, అందరికీ ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు జాబ్ చేయలేరు, జాబ్ రాదు, లేకుంటే జాబ్ వచ్చినా చిన్న జాబ్ వస్తుంది. నేను గవర్నమెంట్లో జాబ్ చేసేటప్పుడు చిన్న ఉద్యోగం చేసేవాడిని, మా మిస్సెస్ చాలా పెద్ద ఉద్యోగం చేసేది.
అయితే ఎప్పుడు కూడా ఆమె నన్ను తనతో ఐడెంటిఫై చేసుకోవటానికి వెనుకాడలే. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు అంటారు, సారు ఏ డిపార్ట్మెంట్ హెడ్ అమ్మా అని. అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆమె చెప్పేది లేదు ఆయన మెడికల్ పర్సన్ కాదు, నాన్ మెడికల్ పర్సన్ అనగానే వాళ్ళకి ఏమైతే కొంచెం డౌన్ అవుతుంది. వాళ్ళంతా కూడా వాళ్ళ లెవెల్లో చూస్తూ ఉంటారు. అంటే చాలా కష్టం ఈ ఈక్వాలిటీ రావాలి అంటే. కానీ అక్కడ ఏంటంటే మెయిన్గా ఏ కుటుంబం అయితే ప్రభువుకు లోబడుతుందో, అది క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉంటుందో, అనగా ఈ ట్రయాంగిల్లో పైభాగం ఎవరు? ప్రభువు ఉండి క్రింద వీళ్ళు ఉన్నప్పుడు ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఏబి పైన సి వచ్చేసేవారు క్రైస్ట్. ఇది కావాలి. మిట్ట మధ్యాహ్నము ఇంటికి అతిథులు వస్తే మన అబ్రహాం అంకుల్ ఏం చెప్పారు? అమ్మా శారమ్మ ఇట్లా వచ్చినారు, బ్రదర్ వాళ్ళు వచ్చినారు, గాడ్ సర్వెంట్స్, నువ్వు ఇవి చెయ్యమ్మా అని చెప్పినాడు. ఆ అవి చేసేది ఏమి చాలా తక్కువ క్వాంటిటీ. అక్కడ చూస్తే మనం ఇన్ని మానికలు పిండిదా, ఇంత కొవ్విన పొట్టేలదా, వాటిని కట్ చెయ్యి, వాళ్ళకి ఏమేం కావాలో కడుపు నిండా తినాలి కదా. మనకు దేవుని దగ్గర ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు జొమాటో అని స్విగ్గీ అని వచ్చినాయి కదా. ఎవరు గాడ్ సర్వెంట్ వచ్చినా టఫీమని ఫోన్ చేసి, నాన్న కొద్దిగా బుక్ చేయి, అంకుల్ వచ్చినాడు అంటే టఫీమని బుక్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఆ రోజుల్లో అట్లా కాదు. శారమ్మ ఏం చేసింది? ఎంత ఆమె ప్రయాసపడి అన్నీ చేసినందుకు సోదరులందరూ కూడా, అక్క చెల్లెలు గమనించండి, మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. అది దేవుని కొరకై మీరు చేసినారనుకోండి, మీరు ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేయవలసిన పనులే వచ్చేస్తాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీ 6:10 చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు, మీరు అనుకుంటున్నారేమో అది ఎందుకు చేయాలి అని. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఎవరు చేసినా చేయకున్నా స్థానిక దేవుని సేవకుని కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ బాధ్యతలు ఉంటాయి. సేవకులు వస్తే వాళ్ళు సభ్యుల మీద వదిలిపెట్టలేరు. బ్రదర్ మీరు చూసుకోండి అనటానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను కూడా లాస్ట్ సండే అలాగే ఇక్కడ ఉన్నాను. అంతకుముందు వచ్చినప్పుడు అప్పుడు వేరే తొందరపాటు ఆకస్మికంగా వచ్చినాను కాబట్టి ఆ ట్రీట్మెంట్ వేరే. నిన్న వచ్చినప్పుడు సహోదరి కృపమ్మ ఎంత ప్రేమ అంటే, డేవిడ్ కానీ షారోన్ కానీ తర్వాత వాళ్ళ అమ్మగారు సత్యవతమ్మ వచ్చినారా ఈరోజు. వీళ్ళు ఎంత ప్రేమ అంటే ఉదయం నుంచి సాయంకాలం రాత్రి వరకు నేను ఉన్నాను అక్కడ. అంటే మరలా వాళ్ళ ఇంటికి తీసుకుని అక్కడ పెట్టారనుకోండి రిఫ్రెష్ కావటానికి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంటే ఎప్పుడైతే మనం ఇది ప్రభువు కొరకు చేస్తున్నాం అన్నట్టుగా చేస్తామో, మీరు చేసిన పరిచర్యను ఆయన మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన ఎప్పటికి కూడా న్యాయవంతుడే. ఈరోజు సాతానుడు ఒకవేళ నీ కుటుంబాన్ని జల్లి పట్టిస్తూ ఉంటే, వాడు కదిలిస్తూ ఉంటే, దేవుని అపురూప నిర్మాణమైనటువంటి మర్మమైన ఈ మూడవది ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఒక మినీ హెవెన్, రెప్లికా ఆఫ్ హెవెన్, మోడల్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్య ప్రతిబింబంగా ఉండాలని ప్రభు యొక్క ఇష్టం. ఎందుకు చేశాడు వాళ్ళిద్దరిని, ఆదాం హవ్వల్ని భార్యాభర్తలుగా? వాళ్ళను చూసుకొని అన్నీ వస్తూ ఉన్నాయి వాళ్ళ దగ్గరికి. ఆత్మ లేనివి అన్నీ, ఏనుగు ఆత్మ లేదు, పులికి ఆత్మ లేదు, అన్నీ ఊరికే ఉంటాయి. దగ్గరికి వచ్చి పిలిస్తే వస్తాయి పోతాయి, మాట్లాడవు కదా. అందుకని ఏమిచ్చాడు ఆదాంకి? అవను ఏమి కొరకు ఇచ్చాడు, ఎందుకొరకు ఇచ్చాడు, ఏమిటిగా ఇచ్చాడు? సాటి అయిన సహాయం. సో గాడ్ హ్యాస్ మేడ్ దెమ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, ఈక్వల్లీ వాల్యుబుల్. వారిద్దరు కూడా విలువైన వారు ఒకరికొకరు. ప్రియమైన వారలారా, మన క్రైస్తవ కుటుంబం ఈరోజు ఎలాగుంది? సాతానుడు క్రైస్తవ కుటుంబాల్లో దూరి భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమంటే మనం బయటికి చెప్పుకోం, కానీ చాలా కుటుంబాల్లో అనైక్యత, అసమాధానమైన కారణం ఏమిటంటే ఈగో.
ఈగో అంటే ఏంటి? అహం, నేను. అసలు ఎవరండి నువ్వు అనటానికి? హూ ఆర్ యూ? వీఆర్ ఆల్ డస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని దృష్టిలో దుమ్ము ధూళి వంటి వారము, త్రాసు నుండి పడు చదవంటి వారము, జాలువారే నీటి బిందువు వంటి వారమే. అయ్యో ధనవంతులారా, రేపు మేము వేరొక నగరమునకు వెళ్ళి వ్యాపారం చేసుకుందామని చెప్పుకొని వారలారా, మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది కాదా? అంతదానికి ఎందుకు ఇగో? కనుకనే అంటాడు, మన తల్లి అయినటువంటి శారమ్మను మీరు గుర్తుపెట్టుకోండి. పేతురు భక్తుడు అంటాడు, ఆమె తన భర్త అయినటువంటి అబ్రహాంకి విధేయురాలై ఉండెను. అది ఏ కుటుంబమైన వర్ధిల్లాలి అంటే, తక్కువలో కూడా ఆశీర్వాదాన్ని పొందాలి అంటే దాంట్లో మెయిన్ రోల్ ఎవరిదంటే సహోదరిది, స్త్రీ. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకును. ఈరోజు ఒక క్రైస్తవ కుటుంబం ఆశీర్వాదాలను పొందాలి అంటే, దీవెనలను పొందాలి అంటే, ఆ కుటుంబం ఏం చేయాలి అంటే, ఇరువురు కూడా ప్రభువును మయంపరిచేవారుగా ఉండాలి. ఎవరి గొప్పలు కూడా ఎవరికి ఆటంకం కాకూడదు. ఒకవేళ సహోదరి గొప్ప చదువు చదివి ఉంటుంది, సహోదరుడు చదివి ఉంటారు అనుకుందాం, కానీ తన భర్త కాబట్టి, భర్త అంటే ఎవరు? శిరస్సు. ఆ శిరస్సును గౌరవించాలి. మాకు అక్కడ మేము అప్పుడప్పుడు పిలిచినప్పుడు ఒక డ్రైవర్ వస్తుంటాడు, ముస్లిం సోదరుడు. ఆయన ఏదైనా రిసిప్ట్ ఇచ్చినా సరిగ్గా సంతకం కూడా చేయలేడు. అంటే ఉర్దూలో చేస్తాడేమో, ఉర్దూలోనే చేస్తాడు, అది ఏదో ఇట్లా గీకుతాడు. ఎందుకంటే చదువు రాదు. అయితే ఆయన భార్య ఎంఎస్సి నర్సింగ్ చేసి తిరుపతిలో అతి ప్రసిద్ధిగాంచిన స్విమ్స్ హాస్పిటల్లో ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. ఎంత ప్రేమ వాళ్ళిద్దరికీ. భర్త వచ్చేసి నిరక్షరాస్యుడు, భార్య వచ్చేసి విద్యాధికురాలు. యేసుక్రీస్తు ప్రభువునందున్నటువంటి కుటుంబాల్లో ఇలాంటి తారతమ్యాలు ఉంటే వాళ్ళు ఎలాగుండాలి? ప్రభువును బట్టి ఎంతో భర్తను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇరువురు కలిసి ప్రేమించటం వలన శారమ్మకు గర్భము తెరవబడే గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఈరోజు నీ కుటుంబంలో క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉన్నదా? ఇతరులు చూచినప్పుడు ఇది నిజంగా మాదిరికరమైన కుటుంబం అని చెప్పగలుగుతున్నదా? ఏ కారణం చేతనైనా నేను మీరెట్లున్నారమ్మా, మీ ఫ్యామిలీ ఎట్లుందని అట్లా అడగటంలే. నేను ప్రతి కుటుంబంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు రిలేషన్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే సహోదరికి కేవలం వాళ్ళ నాయన వాళ్ళమ్మలను మాత్రమే ప్రేమించాలనే ఆశ ఉంటుంది, సహోదరునికేమో వాళ్ళమ్మ వాళ్ళ నాయనను ప్రేమించాలనే ఆశ ఉంటుంది. కనుక అక్కడ క్లాష్ వచ్చేస్తుంది. ఇద్దరిని ప్రేమించండి, రెండు వైపులా ఉన్నవారిని ప్రేమించండి. అప్పుడు ఏమవుతుంది? ఈక్వాలిటీ వచ్చేస్తుంది. ఇరువురు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎప్పుడైతే మీరు మాదిరికరమైన వాళ్ళుగా ఉంటారో అప్పుడు పిల్లలు ఏమవుతారంటే వారు మాదిరికరమైన బిడ్డలుగా వారు పెంచబడతారు. ఎందుకు లోతు బిడ్డలు ఎందుకు చెడిపోయినారు చెప్పండి? ఎందుకు చెడిపోయినారు? తల్లి దేవునికి అవిధేయురాలు. అది ఎట్లా తెలిసింది మనకు? వెనక్కి చూడొద్దమ్మా అని మనుషులు చెప్పలే, దేవదూతలు చెప్పినారు. వినాలనా? వినలేదు. ఏం చేసింది? వెంటనే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అక్కడికి పేరుకి బీభత్సం జరిగింది. లోతు సాక్ష్యం పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో తల్లి తండ్రి ఇద్దరు కలిసి బిడ్డల్ని రక్షింపబడిన బిడ్డలుగా, దేవుని కొరకై మాదిరికరమైన బిడ్డలుగా చెయ్యాలే కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా అంటే అంతా లెక్కలు మారిపోయినాయి. బిడ్డ పుట్టగానే ఏ స్కూల్లో వేయాలి, వాడు పుట్టిన వెంటనే అడ్మిషన్ ఫీజు 1,00,000 కట్టిస్తాడు మనతోటి. మేమైతే మా చదువులప్పుడు ఒక నిక్కర, ఒక చొక్కా, ఒక పలక, ఇవే మాకు ఉండేది. అంతే, ఏంలే. అతి కష్టం మీదంగా మా నాన్న ఒక నోట్సో ఏదైనా టెక్స్ట్ బుక్ కొనిచ్చేవాడు. అసలు ఆ కారణం చేతనే నా తర్వాత ఉన్న వాళ్ళందరూ నేనేం చదివినాను అదే చదువు చదివినారు అందరూ. ఎందుకంటే నా పుస్తకాలు మా చెల్లెలకి, ఆ పుస్తకాలు మా తమ్మునికి అట్లా వచ్చినాయి.
కొనేయలేను నాయన ఇదే చదువుకోండి అంటే అందరం అదే చదివినాం. అందరూ హిస్టరీ బిఏనే, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. ఎవరిని డాక్టర్ చేయలే. నేను అనుకున్నాను, నేను అడిగినాను మా నాన్నని, నాన్న నేను సైన్స్ చదువుతానని. చదువు నాయనని బైపీసీలో వేయించినాడు. ఒకవేళ నేను డాక్టర్ అయితే మొత్తం నా వెనక 6 మంది డాక్టర్స్ అయ్యేవాళ్ళు. కానీ కాలే. తనేమో బైపీసీలో వేయించినాడు. గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చిపెట్టింది 1972లో. ఏమన్నారంటే వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ 2 కలిపి ఇన్ని మార్కులు ఉన్న వాళ్ళని సైన్స్లో కంటిన్యూ చేయండి, లేకుంటే ఆర్ట్స్కి పంపించండి అన్నారు. నన్ను ఇసిరి కొట్టినారు ఎక్కడికి, ఆర్ట్స్లోకి. ఇంకా చూడండి, నేను చరిత్ర చదవటము, ఆర్థిక శాస్త్రం చదవటం, పౌరశాస్త్రం చదవటం, మా చెల్లెలు కూడా అదే చదవడం, ఆమె తర్వాత కూడా అదే చదవడం. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ పనికొస్తాయి. దాంట్లో ఉండేది ఏం లేదు. అశోకుడు చెట్లు నాటించను, రోడ్లు వేయించను, ఇదే అందరం చదివింది. కానీ దేవుని మహాకృప చేత బైబిల్ చదివే అవకాశం కలిగింది. దేవుని మహాకృప చేత రక్షింపబడే అవకాశం కలిగింది. దేవుని మహాకృప చేత సాక్షులముగా జీవించే అవకాశం కలిగింది. ఈరోజు మన బిడ్డలు ఎలాంటి అడుగుజాడలు నడుస్తున్నారంటే, నీవు ప్రభు కొరకై జీవిస్తున్నటువంటి మార్గాన్ని చూచి వాళ్ళు కూడా నీ మాదిరిని వారు అనుసరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు పుట్టగానే ఏ కాస్ట్లీ స్కూల్లో వేయాలి, బైపీసీ చదివించాలి, చైతన్య నారాయణ అని చూడొద్దండి, విదేశాలకు పంపాలి, అవన్నీ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే, ఈ లోకాన్ని విడిచినప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలగాలి. ఎంతమంది బిడ్డలైతే వారు మారు మనసు పొంది పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులుగా ఉన్నారో వారందరిని బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి, ఆనందించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం ఎలాగున్నది ఈరోజు? కుటుంబ సమేతంగా నీవు ప్రభువును ప్రేమించుచున్నావా? ఏలీ కుమారులు చూడండి ఏమైపోయినారు, భ్రష్టు పట్టిపోయినారు. ఏలీ ఏం చేయలేకపోయినాడు, కొడుకులు ఆ విధంగా భ్రష్టు పట్టిపోతుంటే. ఈరోజు నీ కుటుంబంలోని ప్రతి బిడ్డ రక్షింపబడినారనుకోండి, ధన్యుడో. రక్షింపబడిన బిడ్డల్ని చూచి నువ్వు అసూయపడొద్దు. అయ్యో నా పిల్లలు ఇలాగే మార్గంలో లేరే అని నువ్వు బాధపడొద్దు. కన్నీటితో ప్రార్థన చెయ్యి. యోబు ఏం చేసేవాడు? ప్రతిరోజు ఉదయం లేచి తన పిల్లల కొరకై ప్రార్థించి బలి అర్పించి ప్రభు దగ్గర వాళ్ళని ప్రతిష్ఠించేవాడు. ఈరోజు మరి నీ కుటుంబం ఎలాగున్నది? భర్తగా నీ రోల్ ఏంటి? భార్యగా నీ పాత్ర ఏంటి? పిల్లలుగా మీరు తల్లిదండ్రులను మరి గణపరుస్తున్నారా? అందుకని అంటాడు, ప్రభు ఆశించేది ఏంటంటే మనల్ని శిష్యులుగా చూడటానికి ఆశిస్తున్నాడు, నాట్ బిలీవర్స్. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ టు లివ్ యాజ్ ఎ కామన్ బిలీవర్ ఆల్ ద టైమ్. జీవితం అంతా విశ్వాసగా అది కాదు ప్రభుకు కావాల్సింది ఏంటి? శిష్యుడుగా కావాలి, శిష్యురాలుగా కావాలి. చూచినటువంటి ప్రతి వ్యక్తివో వీళ్ళు శిష్యులు అని చెప్పగలగాలి. ఒక కుటుంబాన్ని చూస్తే ఈ కుటుంబం ప్రభువు యొక్క అడుగుజాడలు నడిచే కుటుంబం అని చెప్పగలగాలి. అకుల ప్రిసిల్ల ఎంత అద్భుతమైన కుటుంబం కదా! వారే డేరాలు కొట్టి, వారే పౌలుకు సహాయపడి, వారే సేవకు సహాయపడి, ఈరోజు ప్రభువు కొరకే అలాగే జీవించే కుటుంబాలని దేవుడు ఎంత హర్షిస్తాడో. ఒకవైపు సాతానుడు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తూ ఉండగా అమెరికా దేశంలో ఉన్న విడాకులు ఎక్కడ లేవంట. విడాకులు, డివోర్స్ అంటారు కదా, ఇష్టం వచ్చినట్టు విడిపోతున్నారు. అది ఈ మధ్య కొత్త కల్చర్ వచ్చింది. ఒకవేళ భర్త నచ్చలేదనుకోండి, అవన్నీ చెప్పి నేను నీతో కాపురం చేయనని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించేయచ్చు. భార్య నచ్చలేదనుకోండి, అమ్మ నీతో నేను కాపురం చేయనని బయటికి పంపించేయచ్చు. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే నచ్చని వాడిని బయటికి పంపడంలే, పైకి పంపిస్తున్నారు, నరుకుతున్నారు, ముక్కలు చేస్తున్నారు. అదేంటో 18 ముక్కలు అంటారు, 10 ముక్కలు అంటారు. మనుషులా కాదా? ఎందుకు మనుషులు ఇంత క్రూరంగా అయిపోతున్నారు? వారిలో మానవత్వం నశించిపోయింది, పాశవికత్వం వచ్చేసింది. ఈరోజు క్రీస్తు ప్రభువును నమ్మిన బిడ్డలారా, క్రీస్తు కుటుంబమా, ఏ ఫ్యామిలీ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రభు కొరకై మనము జీవించాలి, శిష్యులుగా ఉండటానికి ప్రయత్నించండి. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మరి ప్రభు కొరకై నీవు జీవిస్తున్నావా? ఆయన ఇది ఒక మర్మం అంటున్నాడు. కుటుంబం అనేది ఏంటి? మర్మం, మిస్టరీ. కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది
ఫెయిల్ అయిపోతున్నారు, విఫలం అవుతున్నారు. కారణం ఏంటంటే ప్రభువు ఉండాలి. క్రీస్తు కేంద్రితమై ఉంటేనే నీ ద్వారా ప్రభువు మహింపరచబడతాడు. ఈ మధ్యాహ్న వేళలో క్రైస్తవ కుటుంబంగా ఉన్న ప్రతి ఒక్కరు, ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఇక్కడ ఉంటే మాకు కాదులేదు అనుకోవద్దండి. అందరికీ ప్రభువు మాట్లాడుతున్నాడు. పిల్లలతో ప్రభువు మాట్లాడుతున్నాడు. యవనస్తులతో ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే ఒకటి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, వివాహము అన్ని విషయంలోకెల్లా ఘనమైనది కనుక తొందరపడొద్దండి. వివాహ విషయంలో తొందరపడొద్దండి. తర్వాత నష్టం జరిగితే దాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. అయితే అన్న మాకు తొందర లేదు, కానీ మా బంధువులు ఏమంటున్నారంటే, మా ఫ్రెండ్స్ ఏ ఏజ్లో జరిగేది ఆ ఏజ్లో జరగాలని చెప్తున్నారు కాబట్టి మేము ఇంత తొందరపడుతున్నాము అని. అది కాదు. కొన్నిసార్లు సంవత్సరాలు పట్టొచ్చు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు తగిన జీవిత భాగస్వామిని ఇవ్వటానికి. ప్రే 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 ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు. అప్పుడు నీ హృదయంలో సమాధానం కలిగితే. ఈ రోజుల్లో ఎట్లంటే తల్లిదండ్రులను ప్రార్థనించిన పిల్లలు వాళ్ళే డిసైడ్ చేసుకొని మా హృదయంలో పీస్ వచ్చిందంటారు. అసలు హృదయమే తెలియదు వాళ్ళకి, పీస్ ఎక్కడిది. ఒకవేళ మేము ఒప్పుకోమమ్మా అని అన్నారనుకోండి తల్లిదండ్రులు, మీ హృదయంలో పీస్ లేకుండా చేస్తామంటారు. మా హృదయంలో పీస్ వచ్చింది, ఇంకా ఒప్పుకోండి అంతే. తిప్పలు పడి ఎన్నెన్నో లక్షల అప్పు తెచ్చేసి అన్నీ చేస్తే చివరికి ఏమైపోతుంది, సాతానుడు చొక్క దెబ్బతో కొట్టేస్తాడు. అందుకని పౌలు అంటాడు, ఏ తండ్రికైనాను కన్యకైన తన కుమార్తెను వివాహము చెయ్యకుండా, గమనించండి, వివాహము చెయ్యకుండా పవిత్రురాలిగా తనను ఉంచవలనని తాను నిర్ణయించిన ఎడల అట్టి తండ్రి ఆ అధికారాన్ని కలిగి ఉన్నాడంట. కొరింథీ మొదటి పత్రిక 7లో క్లియర్గా ఉంది. చేయాలంటే అనుకుంటే చెయ్యాలి, వద్దు అని అనుకున్నాడు అనుకోండి, బిడ్డ కూడా అడగటానికి వీల్లేదు. లేదమ్మా నేను నిన్ను సేవకు సమర్పించిన అన్నాడు అనుకోండి, యెఫ్తా కూతురులాగా, అంతే, ఇంకా క్లోజ్. కనుక బిడ్డలైన వారు ఏం చేయాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండి వాళ్ళకి అప్పగించి ఇట్లా దేవుని సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకొని, అంకుల్ ఆంటీ నాన్న ప్రార్థించండి, దేవుడిచ్చిన భవిష్యత్తు కొరకై నేను ఎదురు చూస్తాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ కుటుంబం ఎలాగ ఉంటుందంటే క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉంటుంది. ఒకవైపు సాతానుడు భ్రష్టు పట్టిస్తున్నాడు, ఇంకొక వైపు దేవుడు తన వాక్యం చేత కుటుంబాలని కట్టాలని ఆశిస్తున్నాడు. ఇంకోటి గమనించండి, ఈరోజు కుటుంబాలు భ్రష్టు పట్టడానికి కారణం ఏంటంటే దేవుని మందిరాల్లో వాక్యము లేదు. వాక్య జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది. అందరూ బీటీహెచ్లు, ఎంటీహెచ్లు, ఎండివులు, డీడీలు, డివులు అన్నీ ఎన్నో చేస్తున్నారు. అది కేవలం అక్షర జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం లేదు. దాని వలన 3 రాళ్ళు ఇంటిని ఏం చేస్తుందంట, ఎందుకు ఊడబెరుగుతుంది? జ్ఞానం ఉంటే ఊడబెరకరు కదా. భర్త కట్టెళ్ళలేదని ఒక స్త్రీ ఇంటి పైన కప్పిన కప్పు ఆ సూరులాగి ప్రతిరోజు ఇంత తీసి పొయ్యిలో పెడుతుందంట. కప్పు మిగులుతుందా? అది. కనుక నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రభువా నేను నీ కొరకు జీవించాలి నాయనా, మా కుటుంబం ద్వారా నీ నామం మహింపరచబడాలి. ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ప్రియమైన కుమార్తె కుమారుడా, నా కొరకు నువ్వు జీవిస్తున్నావా? నా మహిమ కొరకే నువ్వు జీవిస్తున్నావా? నన్ను గణపరుస్తున్నావా నీ యొక్క కుటుంబ జీవితం ద్వారా? మరి ఈ భయంకరమైన దినాల్లో వాక్యాన్ని వినండి, వాక్యాన్ని వినండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దేవుని దాసులను మీరు ఆహ్వానించండి మీ యొక్క సంఘాలకు. ఖండించినటువంటి వారిని ప్రేమించండి. ఖండింపు లేకుండా, సర్జరీ లేకుండా ఏ గాయము ఎలాగ నయం కాదో ఈరోజు అందరికీ డోలో ఉంటే చాలంట. డోలో ఏంది అది? డోలో అంతే, డోలో 650 ఉంటే చాలు ప్రతి జబ్బుకు. అది ఏదో అంతర్జాతీయ నివారణ మాత్రలాగా. నీకు సర్జరీ అవసరమైతే ప్రభు సర్జరీ చేస్తాడు, చేయించుకో. వాక్యం విను, జీవితాన్ని క్రమపరుచుకో, కుటుంబాన్ని క్రమపరుచుకో. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో, నీ భార్య హృదయంలో, భర్త హృదయంలో, పిల్లల హృదయాల్లో ఉండని. ఒక మంచి క్రైస్తవ కుటుంబాలు అనేకము కలిసినప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవ పూర్తి చేయండి సంఘం ఏర్పడుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి 53 కుటుంబాల యొక్క రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరి ద్వారా ఏం ఏర్పడింది? సంఘం ఏర్పడింది. కానీ మీరు బాగుంటేనే సంఘం బాగుంటుంది. ఈరోజు
క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు ఈ వాక్కుల్ని మన కొరకై దీవించును.